క్షణమే ఒక మహిమలాగా చమత్కారంగా జరిగిపోతుంది. అయితే పశ్చాత్తాప హృదయంతో నీ మనసు కరిగిపోవాలి సుమా, దానికోసం వెయిట్ చేస్తాడు బాబా. ఎక్కడ పశ్చాత్తాపం ఉందో అక్కడ అహంకారం నశించినట్టుగా లెక్కండి. ఆయనకు కావలసిందల్లా అహంకారం ఒప్పుకోడు. నేను అన్నావా, ఆ నేను తాట తీయడానికి ఎంత దాకా వెళ్తాడు. కాబట్టి ఏదైనా బట్టలకు కొద్దిగా మురికి అంటించుకుంటే సబ్బు ఇలా ఇలా అంటే పోతుందండి. బాగా మట్టిలో పొర్లిపోయి విపరీతంగా మురికి పట్టింతే ఏం చేయాలి? బండకేసి కొట్టో 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 అన్నిసార్లు కొట్టించుకోవాలనుకుంటే మీ ఇష్టం, కానీ బాబాగారి దగ్గర కుదరదండి. కాబట్టి శరణాగతి ఒక్కటే బాబాగారి దగ్గర మార్గం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ భీమాజీ పాటిల్ యొక్క రోగాన్ని ఆయన 2 స్వప్నాల ద్వారా తీసేశాడు. ఒక స్వప్నం ఏమిటయ్యా అంటే, ఒక టీచర్ గారు కర్ర తీసుకొని విద్యార్థిని దండిస్తూ ఒక స్వప్నం వచ్చింది. పెద్ద దాంట్లో దాన్ని చిన్న దాంట్లో పెద్దగా క్లియర్గా రాయలేదు. ఆయన ఒక పద్యము అప్పచెప్పకపోతే ఆ విద్యార్థి టీచర్ కర్ర తీసుకొని కొడుతున్నాడంట. అది స్వప్నం. ఆ పద్యం ఏమిటో పెద్ద సచరిత్రలు క్లియర్గా ఇచ్చాడు. అది కూడా మనకు పాప ప్రక్షాళనకు పనికి వస్తుంది. పద్యం మొత్తం విచిత్రం ఏంటంటే, ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది పద్యం మొత్తం రాయడం జరిగింది. అంటే మనకు స్వప్నాలు వస్తాయి, కానీ స్వప్నాల్లో మాటలన్నీ క్లియర్గా గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. ఏదో ఒక మాట అంటే గుర్తుంటుంది, కానీ ఒక పద్యమే గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. అంటే భీమాజీ పాటిల్కి వచ్చిన స్వప్నంలో ఆ పద్యం క్లియర్గా గుర్తుంది ఆయనకి. దాన్ని బట్టే బాబా గారి అనుగ్రహం అది. అతనికి ఆ పద్యం పూర్తిగా అర్థమయ్యేంత వరకు చెప్పాడనమాట. ఆ పద్యం అంటే ఇతనికి కర్మ రావడానికి కారణం ఆ పద్యం చెప్తుంది. ఏమంటుంది? దాని అర్థం చెప్తున్నాడు. పరుల గృహాలలో పాదం పెట్టడం, పాము తలపై పాదం మోపటమని భావించే స్త్రీ, లోభి చేతి నుండి అతి కష్టంగా రాలే డబ్బులా అతి తక్కువగా మాట్లాడే స్త్రీ, ఇంట్లో డబ్బు లేకపోయినా పతి సహచర్యాన్ని సుఖంగా భావించే స్త్రీ, తన పతి కోరిన విధంగా ప్రశాంత మనసుతో ప్రవర్తించే స్త్రీ, ఈ స్వభావం కల స్త్రీ నిజమైన సతీ. ఇవి కొన్ని లక్షణాలు ఇచ్చాడండి మనకు. అంటే ఆ పద్యం యొక్క భావం ఇదంట. ఇవి పతివ్రత లక్షణాలు. ఈ లక్షణాలకు విరుద్ధంగా ప్రవర్తించాడు భీమాజీ పాటిల్ పూర్వజన్మలో. ఎలా పడితే అలా విచ్చలవిడిగా ప్రవర్తించాడు. పెళ్ళి అయినా కానీ ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో కాసేపు కూర్చొని కబుర్లాడుకొని వచ్చేట్టుగా, ఆ నలుగురు ఆమె గురించి రకరకాలుగా వ్యాఖ్యానించుకునేలాగా, భర్త చెప్పిన మాట ఏది లెక్క చేయకుండా భర్తను అవమానించేలా మాట్లాడుతూ జీవించే స్త్రీ. అంటే పతివ్రత లక్షణాలకు విరుద్ధంగా ప్రవర్తించిన స్త్రీ అనే అర్థం వచ్చే పద్యాన్ని సరిగ్గా అప్పచెప్పలేదని చెప్పి కొడుతూ ఉన్నాడు మాస్టర్ గారు. దీన్ని మన అర్థం తీసుకున్నప్పుడు ఏమైందంటే, భీమాజీ పాటిల్ గారు పూర్వజన్మలో ఈ పద్యానికి ఉన్న అర్థానికి విరుద్ధంగా విచ్చలవిడితనంగా జీవించిన ఒక స్త్రీ జన్మ ఏదో ఎత్తాడు. దానివల్ల బాబా గారు బాగా పనిష్మెంట్ ఇచ్చి సగం జబ్బు తీసేశాడు. రెండవసారి ఇంకొక స్వప్నంలో ఆ ఛాతి మీద ఒక బండ పెట్టి బాగా ఒత్తుతూ హింసించాడు. అంటే దీంట్లో ఇంకొక అర్థం ఏంటంటే, ఏ కర్మ అయినా సరే కొంతనైనా అనుభవించి తీర్చుకోవాల్సిందే, కానీ పూర్తిగా హాం పట్టనట్టుగా తీసేయడానికి కుదరదు. నువ్వు ఎంత గొప్ప భక్తుడివైనా, ఎంత శరణాగతి చేసినా. మనకు డాక్టర్ పిల్లే విషయంలో ఇలాగే కనిపిస్తుంది కదా. ఆయన చేసిన కర్మను 10 జన్మలైనా నేను అనుభవిస్తాను బాబా, తీసేయమంటే 10 జన్మలు ఎందుకు, 10 రోజుల్లో తీసేస్తానని చెప్పి ఏం చేశాడు, ఆ దీపాలు సర్దుతూ వచ్చి కాలు మీద తొక్కితే కొద్దిగా అనుభవించే బాధ ఒక్కసారి తొక్కుతే, ఇప్పుడు నా కాలు ఎవరైనా తొక్కితే నా పరిస్థితి ఏంటి? అది జాగ్రత్తగా పెట్టుకొని వస్తున్నాను, ఎవరు దాన్ని అట్లా తగలకుండా. అలాంటి దాన్ని తొక్కితే అయిపోయా. కాబట్టి ఎంతో కొంత అనుభవించాల్సిందే కర్మఫలము. దీన్నే
శారదామాత ఏం చెప్తుందంటే, కర్మఫలాన్ని ఎవ్వరూ తొలగించలేరు, ఒక్క గురువు తప్ప. ఒక్క గురువు తప్ప. ఆ గురువు కూడా ఎలా తొలగిస్తాడయ్యా అంటే, గడ్డపార వచ్చి తగలాల్సిన చోట గుండు సూదెచ్చి గుచ్చుకొని బాధ పెట్టి పోతుంది. అంటే ఎంతో కొంత ఉంటుంది అనేది మనకు అమ్మ చెప్పడం జరిగింది. ఆ విధంగా భీమాజీ పాటిల్ కర్మఫలాల్ని బాబాగారు స్వప్న దృష్టాంతంతో తీసివేశాడు. పూర్వజన్మల పాపకర్మ ఫలితాలని ఈ జన్మలో కూడా అనుభవించే అవకాశం ఉంది. మంచి వాళ్ళకి ఎవరికైనా కష్టాలు వస్తే దేవుడు ఎక్కడున్నాడని మాత్రం ప్రశ్నించవాకండి. మన చేసిన కర్మలే అవి ఇప్పుడు వచ్చాయని సమాధానం తెచ్చుకొని మరింత భక్తి శ్రద్ధలతో ముందుకు వెళ్ళినప్పుడు అవి సులభంగా తొలగే అవకాశం ఉంటుంది అని కూడా భీమాజీ పాటిల్కి అది తెలుస్తుంది. ఇంకా కొన్ని రోగాలు ఎప్పుడెప్పుడు వెళ్ళాయి, ఎలా వెళ్ళిపోయాయి అనేది కూడా చెప్పుకుంటూ బాలా గణపతి శింపి అతడు మలేరియా జబ్బుతో బాధపడుతూ ఉండేవాడు. అన్ని రకాల ఔషధాలు అయినా కానీ ఏమీ తగ్గలేదు. అప్పుడు బాబాగారు ఒక నల్ల కుక్కకు, లక్ష్మీ మందిరం దగ్గర నల్ల కుక్కకు పెరుగన్నం పెడితే తగ్గుతుంది పో అన్నాడు. అలాగే నల్ల కుక్కకు పెరుగన్నం పెడితే మలేరియా జబ్బు పోయింది. మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం ఇవన్నీ. బాబుషా బూటి జిగట విరోచనంతో వమనంతో బాధపడుతున్నాడు. అతను తీసుకొని వచ్చి బాబా దగ్గర కూర్చోబెట్టుకొని ఏమన్నాడు, జాగ్రత్త, నీవు ఇక విరోచనం చేయకూడదు, వమనం కూడా ఆగవలను అన్నాడు. అవి ఆగిపోయినాయి. ఆలింది స్వామి చెవుపోటు, బాంబేలో శస్త్రచికిత్స కూడా చేసుకున్నాడు, కానీ తగ్గలేదు. ఎవరో చెప్పారు బాబా దగ్గరికి వెళ్ళమని. బాబా దగ్గరికి వచ్చాడు. అల్లా అచ్చాకరేగా అని చెప్పాడు. అతని చెవుపోటు తగ్గిపోయింది. అయినా సరే వాపు తగ్గలేదని చెప్పి బొంబాయికి వెళ్ళి చూపిస్తే అక్కర్లేదు, ఆపరేషన్ అని చెప్పడం జరిగింది. ఇది ఒక అద్భుతం జరిగింది. కాకా మహాజని ఇతడు నీళ్ళ విరోచనలతో బాధపడుతూ ఉన్నాడు. అప్పుడే మసీదు రిపేర్ చేస్తూ ఉన్నారు. ఆ పనిలో పాల్గొనాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్తో వచ్చాడు, చేస్తూ ఉన్నాడు. అయినా కానీ మాటిమాటికి విరోచనాలు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేయాలో అర్థం కాక ఆ చెంబు ఆ మూల పెట్టుకొని వస్తున్నాడు. అప్పుడే బాబాగారు వచ్చి భీకరంగా గర్జించి అందరినీ అరిసి తిట్టి రాళ్ళు ఇసిరేసి చేసరికి అందరూ పరిగెత్తి పారిపోయారు. ఎవరో నాలాంటి వాడు చెనక్కాయ విత్తనాలు తింటూ పనిచేస్తున్నవాడు ఉన్నాడు. ఆ చెనక్కాయల పట్నం పారేసి వెళ్ళిపోయాడు. వెంటనే బాబాగారు ఆ చెనక్కాయల పట్నం తీసుకొని వచ్చి ఈ యొక్క కాక మహాజనికి ఇచ్చి చెనక్కాయలు తినిపించి నీళ్లు కూడా తాగమన్నాడు. మామూలుగా అయితే మనం ఏమంటాం, బాబా చెనక్కాయ విత్తనాలు తిన్న తర్వాత నీళ్ళు తాగితే విరోచనాలు లేనివాడు కూడా విరోచనాలు అవుతాయ్యా, నువ్వేంటయ్యా అంటాం. అదేమల్లా. మహాజని చాలా నిక్కచ్చైన భక్తుడు అండి. బాబాగారు ఏం చెప్తే చేస్తాడు కాబట్టి తాగాడు. దీన్నే కొంతమంది నా సాయి భక్తుల్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు హేతువాదం నుంచి, జన విజ్ఞాన వేదిక నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మా కృష్ణ కాదు మళ్ళీ అనుకునేవారు వేరే. ఆయన ఏమంటాడంటే, ప్రకృతి విరుద్ధంగా ఏమీ జరగదండి, ఏదైనా ప్రకృతి సిద్ధంగా జరగాల్సిందే. ఎందుకంటే జన విజ్ఞాన వేదిక వాళ్ళు అదే చెప్తారు. అందులో వచ్చి సాయి భక్తులు అయ్యారు. దురదృష్టమో అదృష్టం ఏంటంటే బాబాగారు హేతువాదుల్ని, నాస్తికవాదుల్ని, కమ్యూనిస్టుల్ని, జన విజ్ఞాన అందరినీ తన భక్తులు చేసుకుంటాడు. వాళ్ళు వచ్చి అంత గందరగోళం చేస్తుంటారు. వాళ్ళు ఏమంటారంటే, బాబాగారు లీలలు మేము అన్నీ ఒప్పుకోవండి, కొన్నే ఒప్పుకుంటాం. అంటే ప్రకృతికి విరుద్ధంగా జరిగే లీలను మేము ఒప్పుకోం. ఏదైనా సైంటిఫిక్గా ఉండాలి. బాబా గారి దగ్గర కూడా సైన్స్ తీసుకొస్తే ఎట్లాగా, బాబా గారి దగ్గర కూడా టెక్నాలజీ తీసుకొస్తే ఎట్లాగా. నీళ్ళతో దీపాలు వెలిగిస్తే ఒక ఆయన అంటాడు, ఒక పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, మహానుభావుడు, నమస్కారం. ఆయన ఏం ఆలోచించాడంటే, ఏమండి నీళ్ళతో దీపాలు వెలిగించాడు బాబా గారు, మీకు తెలుసా దీంట్లో కూడా చాలా టెక్నాలజీ ఉంది. ఏంటి సార్ అది అంటే, ఇప్పుడు శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం ఉంది కదా, నీళ్ళ ద్వారా వెలిగాయి కదా, కాబట్టి ఈ టెక్నాలజీ ఉపయోగించి బాబా చేశాడు. మరి ఆ మిషనరీ అంతా తెచ్చి ఎక్కడ పెట్టుకున్నాడు బాబా, ఎన్ని కోట్లు పెడితే ఆ మిషనరీ వస్తుంది. ఈ చెప్పిన ఆయన వాళ్ళ మామూలు ఆయన కాదు, ఒక పెద్ద సంస్థానానికి ఆయన పెద్ద పీఠాధిపతి. ఇలా ఎవరి బుద్ధి పుట్టినట్టుగా వాళ్ళు ఊహించుకుంటూ ఇలా బాబా గారు చేసినటువంటి లీలలు ప్రకృతి విరుద్ధంగా ఉంటే మేము ఒప్పుకోమండి. నువ్వు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత. నిజంగానే సైన్స్ ఆగిపోయిన చోట పరమాత్ముడి యొక్క ఆ శక్తి అనేది స్టార్ట్ అవుతుందంట. సైన్స్ నోరు మూసుకొని నా వల్ల చాతకాలేదు, చేతులు ఎత్తేసానండి అని అంటే అక్కడ స్టార్ట్ అవుద్ది. వీడు సైన్స్లో ఉండి, టెక్నాలజీలో ఉండి బాబా గురించి అంచనా వేయాలి, ఆలోచించాలంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ఇక్కడ ఏమైంది, ప్రకృతి సిద్ధంగా చెనక్కాయ విత్తనాలు తిన్న తర్వాత నీళ్లు తాగితే ఆరోగ్యవంతుడికి కూడా విరోచనాలు అవుతాయి. అటువంటిది నీళ్ళ విరోచనాలు అయ్యి బాధపడుతున్న వాడికి చెనక్కాయ విత్తనాల నుంచి నీళ్ళు తాగిస్తే ఏంటి పరిస్థితి? ఇదే ప్రకృతి విరుద్ధం. ఇదే బావగారు చెప్పినట్టుగా సమర్థ, దేనికైనా నేను సమర్థునిరా, నాకు నియమాలు ఏంటిరా, వీటన్నిటికీ నియమించిన వాడిని
నా ఇష్టం దాన్ని తీసి ఈడ పెడతా, ఈయన తీసి ఆడ పెడతా, ఏదైనా చేస్తాడు ఆయన. కాబట్టి అలా భగవంతుని అర్థం చేసుకుంటే అర్థమవుతాడు తప్ప నీ తెలివితేటలతో, నీ సైన్స్తో, నీ టెక్నాలజీ